జోసెఫ్ మెడ మీదికి ఒక ఘోరమైన సిలువ మోయవలసిన సందర్భం ఒకటి వచ్చింది. ఇంచుమించు 17 సంవత్సరాలు వ్యధ, గుండె కోత, చెర, నింద, అవమానం, బాధ, ఆకలి, పస్తు, అవమానం, రకరకాల తృణీకారం, ఒంటరితనం, పేదరికం, కన్నీళ్ళు, రకరకాల సమస్యల చేత 17 సంవత్సరాలు నలిగిపోయాడు. 17 years. ఈ ఘోరమైన హింస నిందకి ముఖ్య కారణం ఎవరో తెలుసా? సొంత తండ్రి. ఎలాగో చెప్తాను వినండి. ఈ అన్నలు ఎలాంటి వారో యాకోబుకి తెలియదా? ఈ జోసెఫ్ వాళ్ళ అన్నలు జోసెఫ్ని రకరకాలుగా తిడతారు, ఆడుకుంటారు, పరిహాసం చేస్తారు, ద్వేషిస్తారు అన్న సంగతి యాకోబుకి తెలుసు. తెలిసినప్పుడు యోసేపుని ఎందుకు పంపించాలి? ఓ పనివాడిని పంపించవచ్చుగా. కనీసం జోసెఫ్తో పాటు 10 మంది పనుల్ని పంపించవచ్చుగా. బ్రతికి బయట వచ్చేవాడు క్షేమంగా. ఒకవేళ మనమే జోసెఫ్ ప్లేస్లో ఉంటే తండ్రి మీద ఎంత బాధ పెట్టుకుంటావో తెలుసా? డాడీ ఎందుకు నేను అలా పంపించాలి? ఆయన తెలియదా ఈ అన్నలు ఎలాంటి వారో, వాళ్ళు ఎలాంటి వారో, వాళ్ళ మధ్యలో నన్ను ఎందుకు పంపాడు అసలు అని బాధ పెట్టుకునే వాళ్ళం. కానీ 17 సంవత్సరాలు జోసెఫ్ అలాంటి బాధ, కక్ష, ద్వేషం, కోపం ఏది పెట్టుకోలేదు. తన సిలువనెత్తుకొని తాను సాగిపోతా ఉన్నాడు. 17 సంవత్సరాలు గడిచింది. 17 సంవత్సరాల తర్వాత సిలువ మోసిన తర్వాత ఒకటి అందరు గుర్తుపెట్టుకోండి. సిలువ తర్వాత, సిలువ అనుభవాల తర్వాత ఒక ఆశ్చర్యమైన ఘనత నీ కొరకు వేచి ఉంటుంది. చప్పట్లతో దేవుని ఘనపరుస్తామా? Certainly there is an glory, there is an honor, there is an exaltation after every cross. సిలువ తర్వాత మహిమ, సిలువ తర్వాత ఘనత. 17 సంవత్సరాలు సిలువ మోసాడు. ఫలితంగా యోసేపునకు ఆ దేశం అంతటికి పైగా ఒక అధికారిగా సింహాసనం ముందు దేవుడు కూర్చోబెట్టాడు. చేతులెత్తి ఆమేనండి. హల్లెలూయా. ఆ తర్వాత ఒక సంఘటన జరిగింది. ఒక సందర్భంలో అన్నలందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళని గుర్తుపెట్టాడు. వాళ్ళని గుర్తుపట్టిన తర్వాత జోసెఫ్ అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? వినండి. మీ తండ్రి ఎలా ఉన్నాడు? సీదలా ఇంతటి ఘోరమైన పరిస్థితికి కారణమైన తండ్రిని నేను క్షమించలేను అన్నాడా? ఇంత ఘోరాతి ఘోరమైన చిత్రహింసలు చేసిన ఈ సహోదరులను నేను క్షమించలేను అన్నాడా? మర్చిపోయాడు. ఆ తర్వాత ఘనపరచబడ్డాడు. ఆ తర్వాత అడుగుతున్నాడు, మీ తండ్రి యాకోబు ఎలా ఉన్నాడు? బ్రతికే ఉన్నాడా? బ్రతికున్నాడయ్యా. మా కడసారి కొడుకు ఒకడు చనిపోయాడు, అడవి మృగాలు చంపేశాయి అని యోసేపుతోనే అంటున్నారు ఈ అన్నలు. అంటున్నారు యోసేపు మామూలుగా ఉన్నాడు. ఆ తర్వాత తనను తానే బయలుపరుచుకున్నాడు. మీరు ఎవరినైతే కొట్టారో, తిట్టారో, చంపేశారో అనుకున్నారో, దాసునిగా అమ్మేశారో, ఆ యోసేపు ఎవరో కాదయ్యా, నేనే ఆ యోసేపు అన్నాడు. నిజంగా ఆ డైలాగ్ ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది. ఆ టైంలో ఆ యోసేపు అన్నల ముఖాలు ఎలా ఉండిపోయి ఉంటుంది.
ఆ షాక్ ఎలా ఉంటుంది? అప్పుడు యోసేపు ఏం చేశాడో తెలుసా? తన తండ్రిని తీసుకొని రావటానికి రథాలు, శ్రేష్టమైన రథాలు పంపిస్తాడు. గో అండ్ కాల్ మై ఫాదర్, నా తండ్రిని పిలవండి అని పిలుచుకొని వచ్చి ఒక శ్రేష్టమైన దేశం గోషాన్ అని సారవంతమైన దేశంలో వారికి అద్భుతమైన చోటును కలగజేశాడు. చేతులెత్తి ఆమెన్. ఓ పాఠం నేర్చుకుంటారా? ఎవరి వలన బాధ, దుఃఖం మీకు ఒకవేళ కలిగి ఉండవచ్చు. మీ తండ్రియే కావచ్చు, మీ తల్లియే కావచ్చు, లేదా మీ భర్తే కావచ్చు, మీ భార్య కావచ్చు, లేదా మీ పిల్లలే కావచ్చు. వారి వల్ల మీరు బాగా సఫర్ అయి ఉండవచ్చు. వారిని బట్టి మీరు చాలా బాధపడి ఉండవచ్చు. ఈరోజున యోసేపుల బాధపడ్డ దాన్ని మరిచి మీరు పక్కన పెట్టేసిన, వారితో మాట్లాడకుండా ప్రక్కన పెట్టేసి, వారిని చూడకుండా దూరం పెట్టేసిన మీ వారు ప్రస్తుతం ఎవరైనా ఉంటే వారిని క్షమించి మనస్ఫూర్తిగా వారిని చేర్చుకోగలరా? ప్రైజ్ ది లార్డ్. ₹1,00,00,000 మాట. ఒకవేళ ఒక ఇంట్లోనే ఉన్నారు కానీ సమాధానంగా లేరేమో. కలిసి సహజీవనం చేస్తున్నారు, మనసులు కలవట్లేదేమో. కోపం, పగ, ద్వేషం పెట్టుకున్నారేమో. ఒకవేళ ఒక సంఘమే ఉండవచ్చు, ఒక బంధువులుగా ఉండవచ్చు. మీ మధ్యలో ఆ అండర్స్టాండింగ్, ఆ లవ్, ఆ పీస్, ప్రేమ డిస్టర్బ్ అయిందేమో. ప్రభు అంటున్నాడు, అలాంటి వారిని నువ్వు చేర్చుకోగలవా? అదేనైనా సిలువ. యోసేపు మర్చిపోయాడు. వారిని హింసించిన వారిని, తనని హింసించిన వారిని, బాధ పెట్టిన వారిని అందరినీ మర్చిపోయాడు. తండ్రి ఇంటి వారిని ఎప్పుడో మర్చిపోయాడు. ఆదరిస్తున్నాడు. మనసాక్షి గద్దిస్తూ, మనం ఇతనికైనా ఇంత కీడు, ఇంత బాధ కలిగిస్తే ఇతని దేవుడు ఇంత గొప్ప స్థానంలో తీసుకొచ్చాడే అని యోసేపుతో తలెత్తి మాట్లాడే పరిస్థితి వాళ్ళకి లేదు. దే వర్ అఫెండెడ్, దే వర్ కట్ ఇన్ దర్ కాన్షియస్. వాళ్ళు బాధపడి నేలకు తల వంచుకున్నారు. అప్పుడు వారు సిగ్గుపడుతున్నారని, వారు సారీ ఫీల్ అవుతున్నారని యోసేపే వారి భుజాల మీద చెయ్యేసి వారిని ఆదరిస్తూ, మీరు బాధపడకండి అన్నలారా, మీరు బాధపడకండి. వాస్తవానికి మీరు చేయలేదు. నేను ఇక్కడ ఈ రోజున ఈ స్థానంలో రావటానికి, మీ అందరికీ నేను ఆశీర్వాదంగా ఉండటానికి దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. చబలు కొడతారు అక్షరాలు గట్టిగా. ఎంత కాస్ట్లీ మాట అండి ఇది. ఈ రోజున నిన్ను బాధ పెట్టేవారు బాధ పెట్టవచ్చు, కానీ బాధలన్నిటికీ ఫలముగా ఒక రోజున ఒక ఉన్నతమైన స్థానం సాధించబోతున్నాం. ఆ ఉన్నతమైన సాధించటానికి, పదవి సాధించటానికి, గౌరవం, ఘనత సాధించటానికి ఈ రోజున హింసిస్తున్న వారే నీకు మూల కారణంగా మార్చబడతారు. ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ ఫర్ us. నేను అణిచేయాలనుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. నీ పేరు చెడ్డదని కొట్టేయాలని తలంచేవారు కొందరు ఉన్నారు. నువ్వు పైకి ఎక్కకుండా అణిచివేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. కానీ ఒకటి మర్చిపోకండి, నువ్వు ఏ మనిషి చేతిలో లేవు, సర్వాధికారి అయిన దేవుని చేతిలో నువ్వు ఉన్నావు. నీకు రావాల్సిన గౌరవమే కానీ, ఘనతే కానీ, నీకు రావాల్సిన ఇంక్రిమెంట్లే కానీ, నీకు రావాల్సిన ప్రమోషన్సే కానీ, నీకు పెరగవలసిన జీతాలే కానీ, నీకు రావాల్సినవి ఏ ఆశీర్వాదమైనా ఏ మనిషి నిన్ను అడ్డగించలేరు. కారణం నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కాన్సెప్ట్ని మనం ముందుకు సాగిపోదాం. యోసేపు దేవుని చేతిలో ఉన్నాడు, ఘనపరిచాడు, ఉన్నత స్థానం ఇచ్చాడు. చివరికి ఎవరైతే హింసించారో, ఎవరైతే బాధ పెట్టారో, ఎవరి ముందు తల దించుకొని నిలబడాలని కోరారో ఆ గుంపు వారందరూ యోసేపు ముందు తల వంచుకునేటట్లుగా దేవుడు చేశాడు. దేవుని కార్యాల ఆశ్చర్యం.